హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపిండి లడ్డు. ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి శనగపిండి స్టోర్ నుంచి తెచ్చిందైనా పర్వాలేదు, ఇంట్లో వేయించి తయారు చేసుకుందైనా పర్వాలేదు. శనగపిండి, నెయ్యి, నూనె, యాలకుల పొడి అంటే సరిపోతుంది. తయారీ విధానం: ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు శనగపిండిని శుభ్రంగా చల్లించుకోవాలి. అది ఇంట్లోదైనా స్టోర్లోదైనా తప్పకుండా రవ్వ జల్లెడ పెట్టి మంచిగా జల్లించుకోవాలి. మొత్తం చల్లించుకున్న తర్వాత మనము శనగపిండి ఏ కప్పుతో తీసుకుంటామో షుగర్ కూడా అదే కప్పుతో 1 కప్పు తీసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళైతే కప్పు కన్నా 4 లేక 5 స్పూన్లు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. మనం షుగర్ పౌడర్ చేసుకునే ముందే యాలకులు కూడా 4-5 వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టి నూనె 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, 2 కలిపి 1/2 కప్పు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నూనె, నెయ్యి వేడైన తర్వాత కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. 1 కప్పుతో నేను ఈ లడ్డూలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 కప్స్ తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అంటే 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు నూనె ఖచ్చితంగా ఉండాలి. షుగర్కి కప్పు కన్నా ఎక్స్ట్రా ఉండొచ్చు, తక్కువ కన్నా పర్లేదు. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు శనగపిండిని కాగిన నెయ్యి, నూనెలో నేనైతే వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నేను వేసిన నెయ్యి, నూనె కొద్దిగా తక్కువైంది. తక్కువైనప్పుడు ఇలా ఉంటుంది, సరిపడగా ఉన్నప్పుడు వాటర్ ఫామ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నెయ్యిని లేదా నూనె 2 నుంచి 3 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. క్లిప్ అయితే మిస్ అయింది. మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇది కూడా ఎందుకు చూపించానంటే మీరు మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకోకపోతే ఎలా ఉంటుందో కూడా మీకు తెలియాలని చెప్పేసి చూపిస్తున్నాను. తర్వాత నేను ఆయిల్ అనేది యాడ్ చేశాను. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి శనగపిండి వేయించడంలోనే ఉంటుందండి బేకరీ స్టైల్ లడ్డు. నేను ఈ లడ్డు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ టైం చేసినా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకుంటే లడ్డు కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లడ్డుకి మెయిన్ శనగపిండి బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిందో లేదో ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వాటర్ ఫామ్ అయిపోయింది కదా, ఇలా అయినప్పుడు పిండి నుంచి వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. అలా వచ్చిందంటే కనుక శనగపిండి బాగా ఫ్రై అయిపోయినట్టే. లేదు మీకు అలా కూడా తెలియట్లేదు అంటే కనుక శనగపిండి ప్యాన్కి అంటుకోదు. చూస్తున్నారు కదా, తిప్పుతుంటే ఎక్కడైనా అంటినట్టుగా ఉందా? లేదు కదా. ఇప్పుడు అలా కూడా తెలియట్లేదంటే వాటర్ అలా చిమ్మినప్పుడు సౌండ్ అనేది రావాలి. అలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏదైతే ఆల్రెడీ చల్లార్చుకున్న షుగర్ పౌడరు, కొద్దిగా క్యాషూ నట్స్ తీసుకొని పిండి మొత్తం చల్లుకొని షుగర్ కూడా యాడ్ చేసేసి ఇట్లా లడ్డూలు చుట్టుకోవడమేనండి. నేను చూపించిన మెజర్మెంట్స్తో 1 కప్కి అయితే నాకు 33 లడ్డూస్ అయితే వచ్చాయి. చాలా టేస్టీగా, జ్యూసీగా, ఎమ్మీగా అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత మాయిశ్చర్గా ఉన్నాయో లడ్డూస్ అయితే, చాలా బాగున్నాయి. పిల్లలు చాలామంది ఆల్మండ్స్ అనేవి తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఆల్మండ్స్ అనేవి చాప్ చేసేసి ఇట్లా గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా బేకరీ స్టైల్లో లడ్డూస్ ఉన్నట్టు ఉండే, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా ఈజీగా రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఈ లడ్డూస్ అయితే అప్పటికప్పుడు చేసేయచ్చు. ఈ లడ్డూలు 20 నుండి 25 రోజుల వరకు బయటనే నిలవ ఉండే ఇలా ఎయిటెడ్ కంటైనర్ని తీసుకొని ఏదైనా
స్టీల్ బాక్స్ అయినా ఏదైనా కంటైనర్ తీసుకొని లడ్డూలు స్టోర్ చేసుకుంటే పిల్లలకి పెట్టచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా తినొచ్చు. అంతేనండి, మన శనగపిండి లడ్డు అయితే రెడీ అయిపోయింది కదా. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. లడ్డు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.